సాగుతుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో ఇది మంచిర్యాలలో ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్. శివాని, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సభ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. దానికి సంబంధించి 18 పుర ఎన్నికలలో మొత్తంగా 13 పుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఒక స్థానంలో అంగేర్పడింది, ఒక స్థానంలో బీజేపీ పార్టీ పుర చైర్మన్ కైవసం చేసుకుంది. ఇలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని చూస్తే మహబూబ్నగర్ కు 60 డివిజన్లలో ఇప్పటికే కాంగ్రెస్ 30 మొదటి విడతలో 30 డివిజన్లకు సంబంధించి ఎన్నికల ఫలితాలు రాగా అందులో కూడా కాంగ్రెస్ 14 స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిపింది. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా కాంగ్రెస్ నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి మూడు సంబంధించిన పుర చైర్మన్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని చెప్పొచ్చు. దాంతో పాటు మహబూబ్ నగర్ సంబంధించి చూసుకుంటే భూత్పూర్, దేవరకద్ర లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లాలో, దాని తర్వాత నారాయణపేట జిల్లాలో నారాయణపేట మాత్రం బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇట్లా మొత్తం 18 సంబంధించిన పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా ముందంజలో ఉన్నారు. వాళ్ళు గెలుపు బాటలో పట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న 2 మంత్రులను కూడా ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు సన్నద్ధం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గెలుపు గుర్రాలనే గెలిపించుకోవాలి, వాళ్ళకే బీఫామ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా అభ్యర్థి గెలుపు కోసం పార్టీలోని అందరూ పనిచేయాలని ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో కూడా చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్స్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. ఆ రెబల్స్ అభ్యర్థులు కూడా చాలా మందిని విడ్డ్రా చేయడానికి కూడా ఆ మంత్రులు కొద్దిగా కృషి చేశారు. ముఖ్యంగా దేవరకద్ర, కొత్తకోట, భూత్పూర్ కు సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు కాంగ్రెస్ కు తలనొప్పులుగా మారిన తర్వాత కూడా బీఫామ్లు ఇచ్చిన తర్వాత ఎన్నికల పోలింగ్ సమయానికి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపారు. ఆ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇలా అసంతృప్తులను బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల పోరులో ప్రచారంలో హోరు ఎత్తించినా కూడా ఫలితాలు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ కే విజయావకాశాలు దక్కాయి. ఒక అల్లంపూరు, ఐజా సంబంధించిన 2 పుర చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని మొత్తంగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో అంటే కల్వకుర్తి, నాగర్ కర్నూల్, భూత్పూర్, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, మద్దూరు, కోస్గి, అమర్చింత, ఆత్మకూరు, వనపర్తి, పెబ్బేరు, గద్వాల, వడ్డెపల్లి, ఐజా, అల్లంపూర్. వడ్డపల్లిలో మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్డపల్లిలో 10 స్థానాలు ఉండగా అక్కడ 8 స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకొని విజయకేతనం ఆ పుర చైర్మన్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. దాంతో పాటు నారాయణపేట జిల్లాకు సంబంధించిన నారాయణపేటకు బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి అక్కడ పుర చైర్మన్ అయితే గెలుచుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కల్పిస్తుంది. మరో 30 అంటే మహబూబ్నగర్ జిల్లా కింద కార్పొరేషన్ కు సంబంధించి చూసుకుంటే 2వ విడతలో 30 కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దానికి సంబంధించిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటికే 14 స్థానాలు సంపాదించిన కాంగ్రెస్ ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని కూడా అలంకరించేందుకు అయితే మరో 16 సీట్లు వస్తే వాళ్ళు ఖచ్చితంగా మేయర్ కు సంబంధించిన ఈ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ 2-3 సీట్లు తక్కువైనా అంటే డివిజన్లకు అభ్యర్థులు తక్కువైనా కూడా వాళ్లకు మెజార్టీకి ఎంఐఎం అభ్యర్థులు ఖచ్చితంగా 4-5 సాధిస్తారు. కాబట్టి వాళ్ళతో లోపాయకర ఇప్పటికే వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ తో వాళ్ళు ఖచ్చితంగా ఈ మేయర్ పదవిని కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేజించుకునే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ కు మనం గతంలో అనుకున్నట్లుగానే 20 పైచీలకు సీట్లు వస్తాయనుకున్న కార్పొరేషన్ డివిజన్ లో ప్రస్తుతం చూసుకుంటే 15 + 16, 17 సీట్లు అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరో కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ కు సంబంధించిన అన్ని ప్రాంతాలలో ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్లు చాలా ప్రయత్నాలు కూడా చేశారు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా వాళ్ళ ప్రచారానికి అయితే తోడ్పాటు అందించారు. చాలా ప్రాంతాల్లో ప్రచారం చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా ప్రాంతాలలో మనం చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 పుర చైర్మన్లలో ఖచ్చితంగా ఒక 4-5 చేజిక్కించుకుంటే అనుకున్నాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించకుండా ప్రజలు, ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరో అంటే మహబూబ్నగర్ కు సంబంధించి చూసుకుంటే 60 డివిజన్లలో ఇప్పటికే 14 కైవసం చేసుకున్న కాంగ్రెస్ మరో సెకండ్ విడతలో మరో 16 సంబంధించిన 30 డివిజన్లకు సంబంధించిన ఎన్నికలు ఆ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత మరి ఎన్ని సీట్లు సాధిస్తా అని ఇప్పటికే అంచనాలు ఉన్న నేపథ్యంలో
30 డివిజన్లలో 14 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ మరో 15 ఖచ్చితంగా సాధించుకుంటుందని, ఖచ్చితంగా మేయర్ పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుందని కూడా ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చాయి. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అంటే ఇండిపెండెంట్ ఏదైనా అవసరం ఉంటే దానికి మద్దతు తెలపడానికి మేయర్ పదవికి కొద్దిగా సీట్లు తక్కువైతే మాత్రం ఆ ఇండిపెండెంట్ సహాయం తీసుకొని అయితే వాళ్ళు ఖచ్చితంగా మేయర్ పదవిని దక్కించుకుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ జేకేతను ఎగిరవేసిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.